మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రజల సమస్యలపై చర్చించకుండా ఇంట్లో భీష్మించుకొని కూర్చోవడం కరెక్ట్ కాదన్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయని ప్రజలను గాలికి వదిలేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేకపోతే జగన్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలన్నారు. మన పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలున్నా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తి చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటికి సానుకూల స్పందన తీసుకొని రావడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని, మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని, మాకు అండగా ఉంటారని చెప్పి ఆయన దాదాపు 60,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆయన నేను శాసనసభకు రాను, పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేయలేదని భావిస్తూ ఆయన భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఇది ఒక ప్రజాప్రతినిధిగా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, తర్వాత ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, అదేవిధంగా అనేక రకాలైన రాజకీయపరమైన ఉత్థాన పతనాలు చూడడం జరిగింది. కానీ ఒక ఎన్నికల్లో తనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన అవమాన భారంగా ఈ ప్రజా సమస్యలు నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు.